ఉన్న వాటి కోసం దేవుని నమ్మడం, మన బాధలు కష్టాలు వగైరా వీటన్నిటి కోసం దేవుని నమ్మడం చేస్తూ ఉంటాం. అయితే బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో ఉన్న దేవుడు కానీ యేసుక్రీస్తు కానీ ఏం చెప్తున్నారంటే, ఈ భూమి మీద మీకోసం ధనం కూర్చుకోవద్దు అంటున్నారు. ఈ భూమి మీద మీకోసం ధనం కూర్చుకోవద్దు అన్న మాటలో మనకు ఏమర్థం అవుతుందంటే, ఈ భూమి మీద ధనం కోసం మాత్రం దేవుడి దగ్గరికి రాకూడదు. ఎందుకంటే అక్కడ దేవుడు చెప్పేస్తున్నాడు కాబట్టి, అక్కడ బైబిల్ క్లియర్గా చెప్తుంది కాబట్టి భూమి మీద మీకోసం ధనం కూర్చుకోవద్దు అని చెప్తుంది. అయితే ధనం కోసం నా దగ్గరికి రాకండి అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇంకో చోట క్షయమైన ఆహారం కోసం కష్టపడకండి అని యోహాను సువార్తలో ఉంది. అంటే ఆహారం కోసం కూడా మనం దేవుడి దగ్గరికి రాకూడదు. నా నిమిత్తము మీరు తల్లిదండ్రుల్ని, భర్తని, పిల్లల్ని, భూమిని, ఆస్తుల్ని అన్నింటినీ కూడా నా నిమిత్తం వదిలేసుకోవాలని చెప్పినప్పుడు అక్కడ కూడా మనకి ఏమర్థం అవుతుందంటే వాటి కోసం కూడా మనం యేసుక్రీస్తు దగ్గరికి రాకూడదు. మరి ఇప్పుడు దేనికోసం రావాలి? ఎందుకు నమ్మాలి? దేవుడు అవసరం ఏముంది మనిషికి అంటే, అసలు ఈ మనిషి ఎవరు, ఈ మనిషికి ఏం కావాలి అన్న విషయం మనకు అర్థమవుతే దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి? ఏం పోగొట్టుకున్నాడు కాబట్టి మనిషి దేవుడి యొక్క అవసరత ఏర్పడింది మనిషికి. మనిషి దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి? మనిషి ఏం పోగొట్టుకున్నాడు? అసలు దేని గురించి బైబిల్ చెప్తుంది అని మనం ఆలోచిస్తే, ధనం కూర్చుకోవద్దని, అక్షయమైన ఆహారం కోసం కష్టపడొద్దని, నా నిమిత్తం సమస్తాన్ని వదిలేయమని, నన్ను వెంబడించుకోరువాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అని చెప్తుంటే, నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకుని తను ఉపేక్షించుకుని వెంబడించాలంటే మన ప్రాణం కోసం కూడా దేవుడి దగ్గరికి రాకూడదని బైబిల్ క్లియర్గా చెప్తుంది. నన్ను వెంబడింపగోరువాడు తను ఉపేక్షించుకోవాలి, తను అసహించుకోవాలి, తన ప్రాణాన్ని తను వదిలేసుకుని, అంటే తన ప్రాణం మీద మమకారాన్ని కూడా చంపుకొని తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలని చెప్తుంటే చివరాఖరికి మనకి ఏమర్థం అవుతుందంటే, మన ప్రాణం కోసం కూడా దేవుడి దగ్గరికి రాకూడదని చెప్తుందండి బైబిల్. మరి మన ప్రాణం కోసం కూడా దేవుడి దగ్గరికి రాకూడదని బైబిల్ చెప్తుంటే ఇంకా దేనికోసం రావాలి? అసలు ఇంక మనిషికి ఏం అవసరం ఉంటుంది దేవుడి దగ్గరికి రావాలి? యేసుక్రీస్తుని అసలు ఎందుకు నమ్మాలి? ఇంకే అవసరం ఉంది? ధనం వద్దన్నాడు, క్షయమైపోయి ఆహారం వద్దన్నాడు, ఆస్తులు వద్దన్నాడు, తల్లిదండ్రులు, పిల్లలు, భూములు, ఆస్తులు ఏవి అక్కర్లేదు, వీటన్నిటినీ వదిలేసి నా దగ్గరికి రావాలి. ఆఖరికి తన ప్రాణాన్ని ద్వేషించుకుని నా దగ్గరికి రావాలి అని బైబిల్ చెప్తున్నప్పుడు ఇంకా దేనికోసం మనం దేవుడి దగ్గరికి వద్దాము? వీటన్నిటిని వదులుకుంటే ఇంకా మనిషికి దేవుడు అవసరం ఏంటి? అసలు ఈ మనిషి ఎవరు? ఏం పోగొట్టుకున్నాడు? ఏం వెతుక్కుంటూ దేవుడి దగ్గరికి రావాలి? ఏం పొందుకోవడానికి, ఏం సంపాదించుకోవడానికి ఈ మనిషి ఎవరు అని మనం ఒకసారి ఆలోచిస్తే, బైబిల్లో ఇంకో మంచి మాట, మనం ఆశ్చర్యపోయేటువంటి మాట ఇంకోటి ఏంటంటే, దేవుడు మన గురించి చింతిస్తున్నాడంట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీరు చింత యావత్తును ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు అనుకున్నాడు. దేవుడు మనిషిని గూర్చి చింతించడం ఏంటి? సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, భూమిని ఆకాశాన్ని కలిగించినటువంటి దేవుడు మనిషి గురించి చింతిస్తున్నాడు అని మనకి ఇక్కడ కనబడుతుంది. దేవుడు మనిషి గురించి చింతిస్తున్నాడంటే మనిషి మామూలు వ్యక్తి కాదు అనే విషయం కూడా మనకి ఈ మాటలో అర్థమవుతుంది. దేవుడు అంతటి వాడే
సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఏ కొదువా లేనటువంటి దేవుడు, సమస్తము కలిగినటువంటి దేవుడు మనిషి గురించి చింతిస్తున్నాడని ఇక్కడ బైబిల్ చెప్తుంది. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. అసలు ఈ మనిషి ఎవరు? మనిషి గురించి దేవుడు చింతించడం ఏంటి? మనిషి గురించి దేవుడు ఆలోచించడం ఏంటి? ఈ మనిషి ఎవరు? ఏమి పోగొట్టుకున్నాడు? ఏమి ఇవ్వాలని దేవుడు చింతిస్తున్నాడు? లేకపోతే ఈ మనిషి గురించి చింతించాల్సిన అవసరము ఆ దేవాది దేవుడికి ఏంటి? మనిషి మామూలు వ్యక్తి కాదని దేవుడు చింతిస్తున్నాడు అనే మాటను బట్టి మనకి అర్థమవుతుంది. మనిషి గురించి దేవుడు చింతిస్తున్నాడంటే మనిషి మామూలు వ్యక్తి కాదు. మనిషికి దేవుడికి ఏంటో సంబంధం ఉందని మనకి ఈ మాటలోనే అర్థమవుతుంది. దేవుడు మనిషి మామూలు వ్యక్తి కాదు అని మనం ఇంకా గ్రహించడానికి ఈ భూమిని, ఆకాశాన్ని, సర్వ సృష్టిని దేవుడు మన కోసం చేశాడని బైబిల్ చెప్తుంది. దేవుడు మన కోసం ఇదంతా చేశాడంటే దేవుడు మన కోసం కష్టపడ్డాడు. 6 దినాలు కష్టపడి 7వ దినం దేవుడు విశ్రమించాడంటే దేవుడు మన కోసం, ఆ దేవాది దేవుడు మనుషులమైనటువంటి మన కోసం కష్టపడి సృష్టిని చేశాడంటే మనిషి మామూలు వ్యక్తి కాదు అనే విషయం మనకి అర్థమవుతుంది. అదేవిధంగా దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించి, దేవుడిని దూషించి, దేవుడికి దూరమైనటువంటి మనుషుల్ని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి రక్షించుకోవాలి అనుకున్నప్పుడు కూడా మనిషి మామూలు వ్యక్తి కాదు. ఈ మనిషిని దేవుడు ఎందుకు కావాలనుకున్నాడు? తప్పు చేసినప్పుడు నరకానికి పంపించవచ్చు కదా, శిక్ష విధించవచ్చు కదా. కానీ శిక్ష విధించకుండా క్షమాభిక్ష పెట్టి తన కుమారుడు రక్తం ద్వారా మనిషి యొక్క పాపాలు దేవుడు క్షమించాలనుకున్నాడంటే కూడా మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే మనిషి మామూలు వ్యక్తి కాదు, మనిషిని దేవుడు కావాలనుకుంటున్నాడు. అందుకే మనిషి గురించి చింతించటం, తన 6 దినాలు కష్టపడి తను విశ్రమించేంత వరకు మనిషి గురించి సృష్టిని చేయడం, ఈ మనిషి గురించి ఆలోచించటం, తన కుమారుడిని పంపించి తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకి క్షమాభిక్ష పెట్టడానికి గల కారణం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనిషి మామూలు వ్యక్తి కాదు. అయితే ఎవరు ఈ మనిషి? ఆదికాండము 1వ అధ్యాయం 26-27 చదువుకున్నాండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము. 27 దేవుడు తన స్వరూపమందు నరులు సృజించెను, దేవుడి స్వరూపమందు వాణ్ణి సృజించెను. ఈ మనిషి ఎవరో కాదు, కానీ ఈ మనిషి దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక. మనిషి ఎవరని బైబిల్ చెబుతుందంటే ఈ మనిషి గురించి దేవుడు ఎందుకు చింతిస్తున్నాడు? ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అనే వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుడు మన గురించి ఎందుకు చింతిస్తున్నాడు అంటే మనిషి ఎవరంటే దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలిక. అంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించాడు. అంటే మనిషి దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం, దేవుని కుమారుడు అని అర్థం. 82 కీర్తనలో 82 కీర్తన 6వ వచనంలో మనం చూసుకుంటే మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను కదా.
మనుషులందరూ కూడా దేవుని యొక్క పోలిక, దేవుని స్వరూపము. కేయునాను ఏనోషు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకి కుమారుడు. మనుషులందరూ కూడా దేవుని కుమారులు. అదే అపోస్తుల కార్యంలో ఏమనుంటుందంటే మనుషులు దేవుని సంతానము. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి దేవుని కుమారులని, దేవుని స్వరూపమని, దేవుని పోలికని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున కన్నటువంటి మన కోసం దేవుడు కష్టపడటం, యేసుక్రీస్తుని పంపించి క్షమాపణ పెట్టడం, దేవుడు మన గురించి చింతించడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే మనము ఆయన కుమారుడము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడి యొక్క స్వరూపము, దేవుడి యొక్క పోలిక మనిషి. అందుకని మనిషి నిమిత్తము దేవుడు చింతిస్తున్నాడు. అయితే ఈ మనిషి ఏం పోగొట్టుకున్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలి? దేవుడిని అసలు ఎందుకు నమ్మాలి? ఎందుకు తెలుసుకోవాలి అని అంటే దేవుడి యొక్క స్వరూపము, దేవుడి యొక్క పోలికలో పుట్టినటువంటి ఈ మనిషి దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క పోలికని పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క స్వరూపము, దేవుడి యొక్క పోలిక ఈ మనిషి. దేవుడు కన్నటువంటి కుమారుడు ఈ మనిషి, దేవుని కుమారుడు. మీరు దైవములని, మీరు అందరూ సర్వోన్నతిని కుమారులని బైబిల్ సెలవిస్తుంది. మనుషులందరూ సర్వోన్నతిని కుమారులు. ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికని మనిషికి ఇచ్చాడు. అయితే ఈ స్వరూపాన్ని, దేవుడి యొక్క స్వరూపాన్ని, దేవుడి యొక్క పోలికని మనిషి పోగొట్టుకున్నాడు. ఆ స్వరూపాన్ని, ఆ పోలికని తిరిగి తెచ్చుకోవడానికి మళ్ళీ మనం దేవుడి దగ్గరికి రావాలి తప్ప ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఏం దొరుకుతుంది? అసలు యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలి? దేవుణ్ణి ఎందుకు నమ్మాలంటే మనం ఏం పోగొట్టుకున్నామంటే దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక. అసలు దేవుడి స్వరూపం ఏంటి అది తెలిస్తేనే కానీ ఆ స్వరూపము, ఆ ఏ స్వరూపాన్ని మనకి ఇచ్చాడు, ఏ స్వరూపాన్ని మనం పోగొట్టుకున్నాం, మళ్ళీ ఏ స్వరూపాన్ని మనం సంపాదించుకోవాలి అనే విషయం మనకి అర్థమవుతుంది. దేవుడి యొక్క స్వరూపము, దేవుడి యొక్క పోలిక మనిషి. అయితే దేవుడు ఏ స్వరూపి? దేవుడి స్వరూపం తెలిస్తే మన స్వరూపం మనకి తెలుస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఏ స్వరూపి అని బైబిల్ చెప్తుందండి? దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులని సృజించాడు. దేవుడు ప్రేమ స్వరూపి. మనది కూడా అదే స్వరూపము. ఆ స్వరూపంతోనే దేవుడు మనల్ని కన్నాడు. ఆ స్వరూపాన్ని మనకి ఇచ్చాడు. దేవుడు ప్రేమ స్వరూపి. మనల్ని కూడా ప్రేమ స్వరూపులుగానే కన్నాడు. అలాగే ఇంకో స్వరూపాన్ని చూసుకుంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 17:25 నీతి స్వరూపుడవగు తండ్రి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థన చేస్తాడు. నీతి స్వరూపుడవగు తండ్రి. యోహాను పత్రికలో ప్రేమ స్వరూపి దేవుడని తెలుసుకున్నాం. యోహాను సువార్త 17:25లో నీతి స్వరూపుడు దేవుడు. దేవుడు నీతి స్వరూపి. ఆ నీతి స్వరూపంతోనే, ఆ స్వరూపంతోనే మనుషులమైన మనల్ని కన్నాడు. మనం కూడా
నీ స్వరూపం. అలాగే సత్య స్వరూపని 3వ వచనంలో ఉంటుంది. అద్వితీయ సత్య దేవుడువైన నిన్నును, అంటే దేవుడు సత్య స్వరూపి. ఇలా దేవుడికి కలిగి ఉన్నటువంటి స్వరూపాలతోటి మనిషిని కన్నాడు. ప్రేమ స్వరూపిగా ఉండాల్సినటువంటి మనిషి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున కదా నరుని కన్నాడు. దేవుడి స్వరూపం ప్రేమ స్వరూపం మనం తెలుసుకున్నాం. ఆ స్వరూపంతోనే మనిషిని కన్నాడు. అయితే ఈ ప్రేమ స్వరూపాన్ని మనిషి పోగొట్టుకున్నాడు. మీరు సర్వోన్నతుడైన దేవుడి కుమారులు కదా అని ఇందాక బైబిల్ చెప్తుంది. అదే బైబిల్ తర్వాత మనుషుల గురించి ఏమంటుందంటే, సర్ప సంతానమా, మీరు మీ తండ్రి యొక్క అపవాది కుమారులు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంతానము. మీరు దేవుడు కుమారులు అని చెప్పినటువంటి బైబిలే తర్వాత మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధులని, మీ తండ్రి దురాశల నుండి నెరవేర్చబడుతున్నారు అని అపవాది కుమారులుగా కూడా బైబిల్ చెప్తుందంటే, దేవుడి పోలికని దేవుడి స్వరూపాన్ని పోగొట్టుకొని అపవాద కుమారులుగా మారిపోయాం. మళ్ళీ దేవుడి స్వరూపాన్ని దేవుడి పోలికని తెచ్చుకోవడానికి మనం రావాలండి దేవుడి దగ్గర. మనిషి యేసుక్రీస్తు దగ్గరికే ఎందుకు రావాలి, దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి అనే విషయం మనిషికి అర్థం అవ్వలేదు. ఇవన్నీ వద్దన్నాడు కదా, మరి ఇంకే అవసరాలు ఉంటాయి మనిషికి దేవుడి దగ్గరికి రావడానికి? ఇంకేం ప్రార్థన చేయాలి, ఇంకేం అడగాలి, ఇంకేం పొందుకోవాలి? ఇవన్నీ వద్దని చెప్తుంటే తన ప్రాణాన్ని సైతం ద్వేషించుకోవాలి అని చెప్తున్నప్పుడు తన ప్రాణాన్ని ద్వేషించుకుని నన్ను వెంబడించాలి, తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు అని క్లియర్గా బైబిల్ చెప్పినప్పుడు మనిషికి ఇంకేం అవసరం ఉంటుంది దేవుడి దగ్గరికి రావడానికి అని మనం ఆలోచిస్తే, మనిషి దేవుడి యొక్క స్వరూపాన్ని కోల్పోయాడు, దేవుడి యొక్క పోలికని కోల్పోయాడు. దేవుడి యొక్క స్వరూపాన్ని దేవుడి యొక్క పోలికని తిరిగి మనం మళ్ళీ సంతరించుకోవడానికి దేవుడి దగ్గరికి రావాలి. అందుకనే ఖచ్చితంగా మనకి యేసుక్రీస్తు యొక్క అవసరత ఉంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి యేసుక్రీస్తు దగ్గరికి తప్పకుండా రావాలి. యేసుక్రీస్తుని తెలుసుకున్న వాడే దేవుడి స్వరూపాన్ని కలిగి ఉంటాడు అని ఖచ్చితంగా మనము ఈ విషయాన్ని బైబిల్ బట్టి చెప్పచ్చు. మనిషి దేవుడు ప్రేమ స్వరూపి, మనిషి కూడా ఆ స్వరూపంతోనే దేవుడు కన్నాడు. అయితే ఈ మనిషి దేవుడి యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ఆ పోగొట్టుకుని అపవాద సంతానంగా మారిపోయాడు. అసలు ఈ ప్రేమ స్వరూపానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఈ ప్రేమ ఉంటే ఏం చేస్తారు? మనం పోయిందని మనలో ఉన్నటువంటి ప్రేమ స్వరూపములు అయితే ఈ ప్రేమ పోయిందని మనం పరీక్షించుకుని ఎలా తెలుసుకోగలం అంటే, ప్రేమకు ఉన్నటువంటి క్వాలిటీస్ మనం ఆలోచిస్తే అవి లేనప్పుడు మనం ప్రేమ స్వరూపాన్ని కోల్పోయామని మనకి అర్థమవుతుంది. ప్రేమకున్న లక్షణము, ప్రేమ గురించి కొన్ని మాటలు మనం బైబిల్లో చూస్తే, యోహాను పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుని నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ప్రేమ గురించి దేవుడు ప్రేమ స్వరూపం కదండి. ఆ స్వరూపాన్ని దేవుడు, ఆ స్వరూపంతోనే దేవుడు మనల్ని కన్నాడు. అయితే ఇప్పుడు మనలో ఆ స్వరూపం ఉందా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తే, ప్రేమ తన సహోదరు నిమిత్తం ప్రాణం పెడుతుందంట. అయితే ఈ ప్రేమ మనలో ఉందా లేదా? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు,
ఏ నరహంతకులందు నిత్య జీవం ఉందని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను. దీనివల్లే ప్రేమ అంటే ఏంటి, ప్రేమ స్వరూపం అంటే ఏంటి మనకు ఎలా అర్థమవుతుంది? ప్రేమ అంటే కంటికి కనిపించేది కాదు కదా, ఇది ప్రేమను చూపించడానికి. ఏంటి ఆ స్వరూపం అంటే? క్రియల ద్వారా ప్రేమ అంటే ఏంటో మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రేమ అంటే ఏమని చెప్తున్నానంటే, తన ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనుచున్నాము. ప్రేమ అంటే ఏంటంటే సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టడం. యేసుక్రీస్తు మన గురించి ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రేమ ఎట్టిదని, ప్రేమ ఏం చేస్తుంది, ప్రేమ కలిగి ఉంటే మనం ఏం చేస్తామన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అట్లాగే మన సహోదరుల నిమిత్తం మీరు ప్రాణం పెట్ట బదులై ఉన్నారు అంటే ప్రేమ ఉంటే ప్రాణం పెడతారు. కానీ దేవుడి స్వరూపాన్ని మనం ఖచ్చితంగా కోల్పోయాము. అందుకని కయ్యూను సహోదరుని ప్రేమించడానికి బదులు ఏం చేశాడు? కయ్యూను, ఆదాము హవ్వల పిల్లలు కయ్యూను హేబెలు, కయ్యూను తన సహోదరుణ్ణి ప్రేమించడానికి బదులు తన సహోదరుణ్ణి చంపేశాడు. అంటే ప్రేమ స్వరూపం కోల్పోయాడా లేదా? తన స్వరూపమందు దేవుడు నరులను సృజిస్తే నరుడు దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుడి యొక్క పోలికని పోగొట్టుకున్నాడు. అందుకనే మొట్టమొదటి మానవులైనటువంటి వాళ్ళే కయ్యూని హేబెల్ని చంపేశాడు. ప్రాణం పెట్టమంటే ఇక్కడ ప్రాణాన్ని తీసేశాడు. అంటే మనం దేవుడి యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నాము. అక్కడి నుంచి మనం చూస్తూ ఉంటే దేవుడు ధర్మశాస్త్రానికి వచ్చేసరికి వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, నరహత్య చేయొద్దు అని మాటలు దేవుడు చెప్పాల్సి వచ్చిందంటే, దేవుడు చెప్పాల్సి వచ్చిందంటే నరుడు అంటే మనిషి దేవుడి యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. ప్రేమ లేకపోతేనే దొంగిలిస్తాము, ప్రేమ లేకపోతేనే నరహత్య చేస్తాము, ప్రేమ లేకపోతేనే మన పొరుగు వాటిని ఆశిస్తాము. ఇంకేదైనా మనం చేసినా కూడా అది ప్రేమ లేకపోతేనే చేస్తామంటే మనిషి దేవుడి యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు. మళ్ళీ ఈ మనిషిలో దేవుడి యొక్క స్వరూపాన్ని, దేవుడి యొక్క పోలికని తీసుకురావాలి అని తండ్రి కోరుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఇప్పుడు దేవుడి యొక్క స్వరూపము, దేవుడి యొక్క పోలిక మనిషి పోగొట్టుకున్నాడు, వాటిని సంపాదించుకోవాలి. దేవుడి యొక్క స్వరూపం ఏంటి, దేవుడి యొక్క పోలిక ఏంటి మనకు ఎలా తెలుస్తుంది? యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే తెలిసింది మనకి. ఏంటి? సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టడం, సహోదరుని సహించడం, భరించడం, ఓర్చుకోవడం, ఇవన్నీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే దేవుడి యొక్క స్వరూపం ఏంటో, దేవుడి యొక్క పోలిక ఏంటో మనకి తెలిసింది. యేసుక్రీస్తు ప్రభువు రాకపోతే దేవుడి స్వరూపం ఏంటో మనకి తెలిసేది కాదు. కాబట్టి అది సంపాదించుకునే అవకాశం కూడా మనకి ఉండేది కాదు. యేసుక్రీస్తు దగ్గరికి మనం ఎందుకు రావాలి అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ఎవరని చెప్తుందంటే బైబిల్ కొలస్సీ 1:13 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. దేవుడి యొక్క స్వరూపాన్ని మనిషి పోగొట్టుకున్నాడు. తన ఇష్టానుసారంగా అపవాది కుమారులుగా జీవిస్తున్నారు. అయితే మళ్ళీ దేవుడి స్వరూపంలోకి మనిషి మారాలి. అయితే దేవుడి స్వరూపం ఎక్కడుందని అందరూ కూడా దేవుడి స్వరూపాన్ని పోగొట్టేసుకున్నారు కదా. మళ్ళీ తిరిగి దేవుడి స్వరూపం సంపాదించుకోవాలి, దేవుడి స్వరూపం కలిగి ఉండాలంటే మనుషుల్లో, భూమి మీద ఉన్న మనుషుల్లో ఎవరి దగ్గర దేవుడి స్వరూపం, దేవుడి పోలిక లేదు. మళ్ళీ ఈ మనిషి తన దేవుడి యొక్క స్వరూపాన్ని ఎలా సంపాదించుకోగలడు? ఎవరు చూపిస్తారు, ఎవరు చెప్తారు? దేవుడి స్వరూపాన్ని ఎవరు ఇస్తారు? ఈ భూమి మీద దేవుడి స్వరూపం కలిగిన మనుషుడు లేరు. కాబట్టి పరలోకం నుంచి యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చాడు. ఆయన ఎవరంటే అదృశ్య దేవుడి స్వరూపి. అదృశ్యుడు దేవుడు, ఆయన మనకి కనిపించడు. కాబట్టి ఆయన మనకు కనిపించడు కాబట్టి ఆయన స్వరూపం మనకి తెలియదు, ఆయన పోలిక మనకి తెలియదు. అసలు ప్రేమ అంటే ఏంటో
తెలియనప్పుడు మనం దేవుని స్వరూపాలుగా ఎలా మార్చబడగలము? అందుకని యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ఎవరంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపి. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించినది. దేవుని యొక్క స్వరూపం అంతా, మనుషులు పోగొట్టుకున్న స్వరూపం అంతా, దేవుడి యొక్క స్వరూపాన్ని మనుషులందరూ, భూమి మీద ఉన్న మనుషులందరూ పోగొట్టుకున్నారు. మళ్ళీ మనకు తిరిగి చూపించడానికి, ఆ స్వరూపులుగా మార్చడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి అదృశ్య దేవుని స్వరూపిగా వచ్చాడు. యేసుక్రీస్తు దేవుని యొక్క స్వరూపాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చి మనకి చూపించాడు, నేర్పించాడు. దేవుని యొక్క స్వరూపం ఎక్కడుంది అంటే కంటికి కనిపించినటువంటి, మనం చూడనటువంటి ఆ దేవుని యొక్క స్వరూపం ఈ భూమి మీదకి దిగొచ్చింది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించింది. యేసుక్రీస్తు దగ్గర దేవుడి స్వరూపము, దేవుడి పోలిక ఉంది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులోనే ఉంది. అందుకనే మనం పోగొట్టుకున్న ప్రేమ స్వరూపము, దేవుని యొక్క స్వరూపము, దేవుడి యొక్క పోలిక మనం తిరిగి సంపాదించుకోవాలంటే అది యేసుక్రీస్తులోనే ఉంది. యేసుక్రీస్తుని దేవుని యొక్క స్వరూపి అని మనం విశ్వసించాలి. దేవుని యొక్క అదృశ్య స్వరూపి, దేవుని యొక్క పోలిక, స్వరూపము, దైవత్వము అంతా కూడా యేసుక్రీస్తులో నివసిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తులో ఉన్నటువంటి వాటిని నేర్చుకుంటేనే ఈ మనిషి కూడా మళ్ళీ దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క పోలికని తెచ్చుకోగలడు, దేవుని స్వరూపాన్ని పొందుకోగలడు. అందుకని ప్రతి ఒక్క మనిషి యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. హెబ్రీ పత్రిక 1:3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, యేసుక్రీస్తు గురించండి, ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని గుడి పార్శ్వమందు కూర్చుండును. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తివంతమునై ఉండి, దేవుడి యొక్క మూర్తి యేసుక్రీస్తు ప్రభు. దేవుని మనం, ఆయన అదృష్టుడు, దేవుని మనం చూడలేం, కానీ యేసుక్రీస్తుని చూసిన వాళ్ళు దేవుణ్ణి చూసినట్టు. ఎందుకంటే దేవుడి యొక్క స్వరూపము యేసుక్రీస్తు, దేవుని యొక్క పోలిక యేసుక్రీస్తు. దేవుని యొక్క స్వరూపాన్ని, పోలికని పోగొట్టుకున్న మనము మళ్ళీ దేవుని యొక్క పోలికని, దేవుడి యొక్క స్వరూపాన్ని తెచ్చుకోవాలంటే అది ఎక్కడుంది, ఎవరి దగ్గర ఉందంటే అందుకే ఏకైక కుమారుడని, అద్వితీయుడని, ఈయన ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు రారని, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని చెప్పడానికి గల కారణము, ఏకైక మార్గము ఒక్కడే అని నొక్కాడించి బైబిల్ చెప్పడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క స్వరూపము యేసుక్రీస్తులోనే ఉంది. ఎందుకంటే ఆయన ఒక్కడిని మాత్రమే దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. తన స్వరూపంతో, తన పోలికతో, అదృశ్య దేవుని స్వరూపిగా, దేవుని యొక్క మూర్తి, దేవుడి యొక్క మూర్తిగా, దేవుని యొక్క తేజస్సుగా ఈ భూమి మీద ఒకే ఒక్కరు ఉన్నారు, ఒకే ఒక్కరు నివసించారు, ఒకే ఒక్కరు చూపించారు, ఒకే ఒక్కరు ఈ భూలోకానికి వచ్చారు. ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దగ్గరికి వస్తేనే తప్ప దేవుని స్వరూపాలుగా, దేవుని పోలికగా మనిషి మారలేడు. అందుకే ఆయనే మార్గిని, మధ్యవర్తి. దేవుడు ఒక్కడే, మధ్యవర్తి కూడా ఒక్కడే, ప్రభువు ఒక్కడే. ఇలా మాటికి ఒక్కడే అని చెప్పడానికి గల కారణం ఒక్కడే పంపించాడు దేవుడు. మనందరి నిమిత్తం ఒక్కడే పంపించాడు. ఆ ఒక్కడు
యేసుక్రీస్తు ఆయన అదృశ్య దేవుని స్వరూపి, దేవుని యొక్క మూర్తి, దేవుని యొక్క ప్రతిబింబము, తేజస్సు, దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఇంకెక్కడా లేదు, కానీ యేసుక్రీస్తులో మాత్రమే ఉంది. అయితే దేవుని యొక్క పోలికగా స్వరూపంగా మార్చబడాలి అనుకున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఆయన దైవలోకం నుంచి వచ్చినటువంటి దేవుడి కుమారుడుగా, దేవుని స్వరూపిగా, దేవుని యొక్క ప్రతిబింబంగా, మూర్తిగా విశ్వసిస్తేనే కానీ, యేసుక్రీస్తుని వెంబడిస్తేనే కానీ క్రీస్తు యొక్క దేవుని యొక్క స్వరూపంగా, పోలికగా ఈ మనుషులు మార్చబడలేరు. దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుడి యొక్క పోలికని మనలో తీసుకురావడానికి దేవుడు చూపిస్తున్నాడు. అది పొందుకోవడానికి మనం దేవుడి దగ్గరికి రావాలి, కానీ అదే మనకి తెలియకుండా మరుగు చేసేసాడు. దేవుడి దగ్గరికి ఎందుకు రావాలి, క్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలి? బోళ్ళని మార్గాలు ఉన్నాయి కదా. అంటే యేసుక్రీస్తు మాత్రమే అదృశ్య దేవుడి స్వరూపి. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ మాత్రమే దేవుని పిల్లలగుటకు, ఆయన స్వరూపంలో ఆయన పోలికగా మార్చబట్టకు దేవుడు అధికారాన్ని అనుగ్రహించాడు. అందుకని క్షయమైన ఆహారం కోసం కష్టపడకండి, భూమి మీద ధనం గుంచుకోకండి, సమస్తాన్ని వదిలిపెట్టండి, తను ఉపేక్షించుకుని సిలువనెత్తుకుని వెంబడించండి అని చెబుతూ, ఏం పొందుకోవాలి, ఏం పోగొట్టుకున్నారంటే తన స్వరూపాన్ని, తన పోలికని పోగొట్టుకున్నామని చెప్తూ ఏం పొందుకోవాలి అన్న విషయాన్ని మనకి యేసుక్రీస్తు ద్వారా దేవుడు నేర్పించాడు. అందుకని పౌలు గారు కూడా మిగతా వాళ్ళందరినీ మనం బైబిల్లో గమనించినట్లయితే, పరీక్షించినట్లయితే వారందరూ కూడా దేవుని యొక్క పోలికగా, దేవుని యొక్క స్వరూపంగా మార్చబడడానికి మాత్రమే ప్రయత్నించినట్లుగా, జీవించినట్లుగా, కష్టపడినట్లుగా మనకి బైబిల్ చెప్తుంది. మనం దేవుడి యొక్క స్వరూపాన్ని, దేవుడి యొక్క పోలికని పోగొట్టుకున్నాం. అందుకనే మన సహోదరుల్ని ప్రేమించడానికి బదులుగా దూషిస్తున్నాం, సహించుకోవడానికి, ఓర్చుకోవడానికి బదులుగా పగ తీర్చుకుంటున్నాము, నిందిస్తున్నాము. ఈ లక్షణాలను బట్టి మనం దేవుడి స్వరూపాన్ని కోల్పోయామని మనకి అర్థమవుతుంది. మరి యేసుక్రీస్తుని దేవుడి కుమారుడుగా అంగీకరించి దేవుడి యొక్క స్వరూపంగా, దేవుడి యొక్క పోలికగా మార్చబడ్డాడు పౌలు గారు. అందుకని ఆయన సహించాడు, భరించాడు సహోదరుని. అందుకని ఏమని చెప్తాడు పౌలు గారు? మేము నిందించబడుతూ కూడా ఓర్చుకుంటున్నాము, ద్వేషించబడుతూ కూడా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాము. ఈ లోకానికి అందరికీ పెంటతో సమానంగా మమ్మల్ని మేము ఎంచుకుంటున్నాము. అందరూ మమ్మల్ని వెర్రివారిగా, పిచ్చివారిగా చూస్తున్నప్పటికీ మేము అన్నింటినీ కూడా భరిస్తూ మిమ్మల్ని బతిమాలుకుంటున్నాము అన్నాడు. అయితే ఈ లక్షణాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే యేసుక్రీస్తుని తెలుసుకోవడం వల్ల, వెంబడించడం వల్ల దేవుని స్వరూపిగా మరి పౌలు గారు మార్చబడడం మనం గమనిస్తాము. దేవుడి స్వరూపాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అన్నది ఇప్పుడు మన ప్రశ్న. దేవుడి స్వరూపం అంటే తన సహోదరుల నిమిత్తము యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. తన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టేవాడు ప్రేమ కలిగిన వాడు అని బైబిల్ చెప్తుంది. అయితే మన సహోదరుని ద్వేషిస్తున్నామా, ప్రేమిస్తున్నామా, ఓర్చుకుంటున్నామా, భరిస్తున్నామా? మేలు చేసి కూడా కీడును అనుభవించడం మనకు బైబిల్ నేర్పిస్తున్నప్పుడు, మేలు చేసి కూడా మీరు కీడు ఎదురైనప్పుడు వాటిని సహించండి అని చెప్తున్నప్పుడు అవి మనం చేయట్లేదంటే ప్రేమ మనలో లేదు. మనము దేవుడి యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నాం. కాబట్టి యేసుక్రీస్తుని మన ప్రభువుగా, మన రక్షకుడిగా, దేవుని యొక్క అదృశ్య దేవుని స్వరూపిగా మనం అంగీకరిస్తూ ప్రతిరోజు ఆయన్ని చూస్తూ దేవుని స్వరూపిగా మార్చబడాలన్నది దేవుని కోరిక. ఈ చిన్న వాక్యం దేవుడు మనందరినీ దేవుడు ఏర్పట్టి కలుపు చేయను గాక.